దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సెయింట్ థామస్ సులగన్న సంఘ పెద్దలకు, కమిటీ సభ్యులకు, విశ్వాసులకు, చిన్న బిడ్డలకు, యవన బిడ్డలకు, ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, త్రిత్వములోని 10వ దిన ఆరాధనను 10వ ఆదివారమున ఆరాధన ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున మమ్మను, మా సంఘాన్ని, మా గ్రామాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు కాపాడి సంరక్షించి, ఈ రీతిగా మరి కుమార్ మీ పాద సన్నిధిలో త్రిత్వములోని 10వ పునరుద్ధాన దినములో మరి కుమారుని సాన్నిధ్యములో నిన్ను స్తుతించి, ఆరాధించి, కొనియాడి గణపరచడానికి మా జీవితాలలో నువ్వు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. కరోనా వైరస్ తండ్రి గ్రామంలో ఉన్నందువలన తండ్రి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఆరాధన జరిగించుచుండగా వీక్షించుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతా నీ నామ మహిమార్థమై జరిగించి సమస్తము మీ ఆధీనంలో ఉంచి నడిపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసయ్య ఘనమైన నామమును బట్టి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నామో పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 6వ కీర్తన, పేకరుండవు మా యెహోవా అనేటువంటి కీర్తన పాడుకుంటూ ఆరాధన ప్రారంభించుకుందాం. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను. ఈటి శక్తుండో ప్రభుమే మెచ్చుగా మరి నిల్తుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, ఏరితోడు లేక మమ్ము సర్వేశ్వరుడు సృజించెను. దారుణేంద్రనొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, పుట్టగిట్ట జేయదానై నటి దేవుని శక్తిని పట్టుగాలో కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, మేటి సంగీతంబులుపై మెంట నారవ ముందను, జాటరేవే వేలనోళన్ సన్నుతు ప్రభువందను. భీకరుండవు మా యెహోవా, పే
పీఠమెదుటన్ గూడరే మిక్కిలి కష్టంబులతో మితికిని పాల్పొందను దిక్కులేని గొర్రెలాట్లు తిరుగజేర్పన్ మందను భీకరుండవు మాయెహోవా పీఠమెదుటన్ గూడరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగి చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులార యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను గుంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యోనావు. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితి లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనితై కుమారునిచ్చిన మిగులు కనుగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యము తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోయేటకి తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నీ క్షమించి ఉన్నాడు. ఆయన నామముందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చుతూ వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభాయ రక్షణ మా అందరికీ దయచేయము. క్రితము తర్వాత 10వ ఆదివారముకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. నేనైతే దేవునికి మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. వారు నా మీదికి రాకున్నట్లు సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణం విమోచించి ఉన్నాడు. పురాతనము మొదలుకొని ఆశ్చర్యుడగు దేవుడు మారు మనస్సు లేని వారే తమకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును. నీ భారము యెహోవాను, ఆయన నిన్ను ఆదుకొనును.
దేవాచ్యవేగిన ప్రార్థనలకి నా వినపములకు విముఖుడవై ఉండకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ప్రభువా మమ్మును కనికరింపుము. మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును నతమైన ఘనస్థలములందును ఇలకు సమాధానం నరులకాయన దయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనగా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పర్చుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఇక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక
పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీవు ముఖ్యంగా దయాదాక్షిణ్యములు చూపుట వలన నీ సర్వశక్తిని కనుపరుచుచున్నావు. మేము నీ ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు నీవు దయతో మాకు వాగ్దానం చేసిన వాటిని పొంది నీ పరలోక భాగ్యమందు పాలివారగినట్లు నీ కృపను ప్రత్యేకముగా అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడివై యుగయుగములు జీవించుతూ పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రిత్వము తర్వాత 10వ ఆదివారముకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగములు చదువుకుందాం. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 11 వచనాలు అభిషేక్ వచ్చి చదివి వినిపిస్తారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి ఈ విధంగా రాయబడింది. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడేదని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. మీ కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఎక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధముల కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే. అయినను అందరి కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మవివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యక్షముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. చిన్న వాక్యం దేవుడు దించింది. ఇంతటితో నేటి పత్రిక పాఠ్యభాగం ఎంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 48వ వచనం వరకు నాని వచ్చి చదివినిపిస్తారు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 48వ వచనం వరకు.
ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లోకరాజ్యం సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 48 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. దాని ఇప్పుడని నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుంటివని గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయడని దినములు వచ్చినని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టి ఆరంభించును. ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించినప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రీయులను ప్రజలతో ప్రధానులను ఆయన నాశనము చూచి ఉందిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయన హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఇంతటితో నేటి సువార్త పాఠ్య భాగంతో పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరము ఆ విధంగా నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మల గర్భం ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోకి దిగిననియు చనిపోయిన వారి నుండి 3వ దినము లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రిని దేవుని కుడి చేతి వైపున కూర్చుండి అన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనము నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 24వ కీర్తన పల్లవి మొదటి 2 చరణాలు పాడుకొని వాక్య భాగంలోకి వెళదాం. భూమండలము దాని సంపూర్ణతయును లోకమును భూమండలము దాని సంపూర్ణతయును లోకమును భూమండలవాసులను బెల్పారా యెహోవావే భూమండలము దాని సంపూర్ణతయును లోకమును యెహోవా సంద్రము మీద భూమి పునాది వేసే యెహోవా సంద్రము మీద భూమి పునాది వేసే మహాజలముల మీద మన దేవుడ
దేవుడది స్థిరపరచే, మన దేవుడది స్థిరపరచే, భూమండలము దాని సంపూర్ణతయును లోకమును, యెహోవా పర్వతమునకు నెక్కంగ పాత్రుడెవడు, యెహోవా పర్వతమునకు నెక్కంగ పాత్రుడెవడు, మహాలయంబునందు మరి నిల్వయోగ్యుండెవడు, మరి నిల్వయోగ్యుండెవడు, భూమండలము దాని సంపూర్ణతయును లోకమును, భూమండలవాసులను బొల్పారా యెహోవావే, బొల్పారా యెహోవావే, భూమండలము దాని సంపూర్ణతయును లోకమును, భూమండలము దాని సంపూర్ణతయును లోకమును. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, నేడు చదవబడినటువంటి సువార్త పాఠ్యభాగంలోని 41వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, దయామయుడా నీకు వందనాలు. ప్రభు లైవ్ ప్రోగ్రాం ద్వారా మా సంఘ పెద్దగారు అభిషేక్ నాని తండ్రి, నీ దాసునైనా మేము నలుగురితో ప్రభుని సన్నిధిలో ఆరాధించడానికి నీవు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధి, నీ ప్రసన్నత ఈ ఆరాధనలో మాతో ఉంచి ప్రభ సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు ఘనమైన నామమును బట్టి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క సువార్త పరిచర్య కాలములో యెరూషలేము దేవాలయమును కానీ, యెరూషలేము పట్టణమును కానీ, యెరూషలేము యొక్క రాజనగరును కానీ చూసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అనగా యెరూషలేము ప్రజలు అనుభవించనైనటువంటి ఆ పరిస్థితిని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రతిదినము ఒలీవల కొండకు వెళ్ళి ఆ ఒలీవల కొండ నుండి క్రిందికి దిగేటప్పుడు ఆ యొక్క పట్టణము, పరిశుద్ధ పట్టణము చక్కగా తేటగా కనపడుతూ ఉండేది. ఆ పట్టణాన్ని ప్రభువు చూస్తూ, ఆ పట్టణాన్ని వీక్షిస్తూ ఆ పట్టణమును గురించి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలను గూర్చి, మన గ్రామము కావచ్చు, మన దేశము కావచ్చు, మన రాష్ట్రము కావచ్చు, లేక మన పట్టణము కావచ్చు, ప్రభువు ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. మరి యెరూషలేమును గురించి మాట్లాడేటువంటి ప్రభు ఈ దినాన్ని మనతో కూడా మాట్లాడుతున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు అంటున్నాడు, ఆయన పట్టణమును సమీపించి దాని విషయమై ఏడ్చి, యెరూషలేము పట్టణాన్ని ఆ ఒలీవల కొండ దగ్గర నుంచి ఆయన సమీపిస్తూ దగ్గరగా ఉన్నప్పుడు
ఆయన దాని దగ్గరగా వచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి దేవాలయమును, ఆ కట్టడమును అన్నీ చూసి ఆయన చాలా వేదన పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే దానికి జరగనైనటువంటి ఆ యొక్క స్థితి ఏమై ఉన్నదో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేమును గురించి యేసు దుఃఖించుట, యెరూషలేము పట్టణమును చూసి ఆ ఒలివల కొండ దిగి వస్తున్నటువంటి యేసు దుఃఖిస్తూ ఉన్నటువంటి పరిస్థితి బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు 2 మార్లు మాత్రమే దుఃఖించినటువంటి సందర్భాన్ని మనము చూస్తాము. ఒకటి లాజరు మరణించినప్పుడు, లాజరు సమాధిలో ఉన్నప్పుడు ప్రభు దుఃఖించాడు. రెండవదిగా యెరూషలేము యొక్క పట్టణానికి సమీపించబోయే లేక రానున్నటువంటి ఆ ఉగ్రతను గురించి ప్రభు ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన యెరూషలేమును చూసి దాని విషయమై ఏడ్చెను. ఎందుకంటే యెరూషలేము అంటే అర్థాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాధానము. యెరూషలేము అనే మాటకు సమాధానం అనే అర్థము చెబుతుంది బైబిల్ గ్రంథము. అంతటి సమాధానము కలిగినటువంటి పట్టణము భయంకరమైనటువంటి శ్రమకు, విపత్తుకు, నాశనానికి లోను కాబోతూ ఉందని ప్రభు దుఃఖిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నేడు దినాన్ని మన యొక్క జీవితాలను చూసి, మన యొక్క నడవడికను చూసి, మన యొక్క మాటల ధోరణి చూసి, మన యొక్క ఆలోచనల తలంపులను చూసి ఆయన కన్నీరు పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే అయ్యో నా బిడ్డలు, నా చేతులతో చేసుకున్నటువంటి నా బిడ్డలు, నేను ప్రేమిస్తున్నటువంటి నా బిడ్డలు ఈ దినాన్ని నన్ను విడిచి ఈ లోకాన్ని ఆశ్రయించి జీవిస్తున్నారని ఆయన కన్నీరు పెడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేము అనేటువంటి బైబిల్ గ్రంథములో యెరూషలేము అనేటువంటి మాట సుమారు 800 సార్లు వ్రాయబడినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. 800 సార్లు బైబిల్ గ్రంథంలో యెరూషలేము అనేటువంటి మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా యెరూషలేము ప్రపంచమంతటికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి పరిస్థితి, కేంద్ర బిందువుగా ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్తాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో అది మహారాజు పట్టణం అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. అది మహారాజు పట్టణం. ఏది మహారాజు పట్టణము? యెరూషలేము మహారాజు పట్టణము అంటాడు. ఎందుకు మహారాజు పట్టణము? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ మహారాజు పట్టణము యేసుక్రీస్తు కాలములో రోమీల పాలనలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రోమీల రాజులు, అక్కడ రాజ్యపాలన చేసినటువంటి చక్రవర్తులు సామ్రాజ్య పాలన చేయడానికి యెరూషలేము ప్రాముఖ్యమైనటువంటి స్థలముగా ఎంచుకున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని యొక్క చరిత్రను అనగా యెరూషలేము పట్టణం యొక్క చరిత్రను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పట్టణమునకు ఏ పట్టణము సాటి రాదు. ఎందుకంటే ఇక్కడ ధనము, ధాన్యము, ద్రాక్షారసము, చమురు, ఖనిజ లవణములు కలిగినటువంటిది. ధనముంది, ధాన్యముంది, ద్రాక్షారసం ఉంది, ఖనిజ లవణాలతో కూడినటువంటి పట్టణం అది. అనగా మానవునికి కావలసినటువంటి సమస్తాన్ని ఇచ్చే పట్టణముగా ఉందని మనము జ్ఞాపకం చేసుకో. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వృక్షాలను మనము జ్ఞాపకం చేసుకో. శ్రేష్టమైనటువంటి వృక్షాలు అక్కడ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు సింధూర వృక్షము, తాళ్ళగన్నేరు, దేవదారు, సరళ, టేకు, గంధము మొదలైనటువంటి శ్రేష్టమైనటువంటి వృక్షములు అక్కడ ప్రసిద్ధికి ఎక్కినటువంటి పట్టణము లేక స్థలము అని మనము అంత ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి పట్టణము యెరూషలేము పట్టణము. ఆ పట్టణమును చూసి ప్రభువు కన్నీరు విడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మన పితరులైతే ఆ పట్టణాన్ని పాలుతేరులు ప్రవహించే దేశము అన్నారు. పాలుతేరులు ప్రవహించే దేశము అన్నారు. ఈ యెరూషలేము దేవాలయము కట్టక మునుపు
అనగా దేవుడు తన యొక్క రాజ్యపాలన లెక్క అదే ఇశ్రాయేలు రాజులకు లెక్క దేవుని బిడ్డలైనటువంటి రాజులకు మూల స్థలము లెక్క ఆ పరిపూర్ణమైనటువంటి స్థలము, పరిశుద్ధ స్థలము, యెహోవా యొక్క సింహాసనము, అది ఏ రీతిగా రూపొందించబడింది అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెరూషలేమును గురించి కొన్ని విషయాలు మనము నేటి దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయితే సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదుకు ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమును యోబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవా మందిరమును కట్టనారంభించెను. ఇది సొలొమోను కాలములో కట్టబడినటువంటి మందిరముగా ఉంది. ఆ యెరూషలేము పట్టణము కూడా కట్టబడినటువంటి పరిస్థితి. ఎంతో ఉన్నతమైనటువంటి పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడినటువంటి పట్టణము, ఎంతో సుందరముగా కట్టబడినటువంటి పట్టణము. యెహోవా కనుదృష్టి నిత్యము ఆ పట్టణం మీద ఉంచబడే పట్టణము, అంతటి ఉన్నతమైనటువంటి పట్టణము. ఈ దినాన్ని ప్రభు ఆ పట్టణమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమైనను సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నీవు గ్రహించు, నీవు తెలుసుకో అంటున్నాడు. అలాగ చేస్తే నీకు మేలు అంటున్నాడు. ఈ దినమైనా సరే మనము లోకములో భయంకరమైన విపత్తు తాండవిస్తుంది. అయ్యో మన గ్రామములో ఎటువంటి శోధన లేదు అని మనము సంతోషించాం. కానీ శోధకుడు ప్రవేశించాడు. శోధకుడు ప్రవేశించి గ్రామాన్ని, సంఘాన్ని గలిబిలి చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాకడ సమయము బహు సమీపముగా ఉన్నదని, శత్రువు బలముగా మన మీద దాడి చేస్తూ ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుని మన జీవితాలు మార్చుకోవడానికి ఈ వాక్యము ద్వారా నేడు ప్రయత్నము చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా సొలొమోను తన తండ్రి అయినటువంటి దావీదుకు దేవుడు ప్రత్యక్షపరిచినట్లు ఆ స్థలాన్ని కొని అక్కడ మందిరాన్ని కట్టడానికి అతడు ప్రారంభించినట్లుగా మనము అంతటి శ్రేష్టమైనటువంటి స్థలము, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి స్థలము. ఈ స్థలములోనే మందిరము కట్టాలి, ఈ స్థలములోనే మందిరము కట్టాలని దేవుని ప్రత్యక్షత దావీదుకు కనుపరిచినప్పుడు దేవుడు దావీదుతో ఏ మాట మాట్లాడాడో ఆ మాట సొలొమోను ద్వారా దేవుడు నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి. ఆ పట్టణం అంత శ్రేష్టమైనది. రెండవదిగా చూసినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనంలో షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము షాలేము రాజును కలుసుకున్నటువంటి స్థలము. అబ్రహాము షాలేము రాజును కలుసుకున్నటువంటి స్థలము, అనగా దేవునికి యాజకుడు. అనగా దేవునికి యాజకుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు దేవుని ప్రణాళికను మానవుల పక్షముగా నెరవేర్చడానికి, అనగా మానవులు పాపములో ఉన్నారు, నశించిపోతున్నారు కనుక వారిని విడుదల చేయడానికి తండ్రి చేత పంపబడినటువంటి సర్వోన్నతుడైనటువంటి యాజకుడు. అటువంటి యాజకుడిని కలుసుకున్నటువంటి స్థలము, ఆ స్థలములోనే యెరూషలేము పట్టణము కట్టబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనములో మరి అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఎందుకంటే మరి షాలేము రాజును కలుసుకున్నందువలన
ఆ స్థలానికి షాలోమ్ అని పేరు పెట్టినటువంటి పరిస్థితి లేక చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. షాలోమ్ అనేటువంటి మాట అక్కడ పెట్టబడింది. కనుక ఇక 22వ వచనం 14వ వచనంలో అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అనగా ఈరే అని పేరు పెట్టెను. ఒక్కగానొక్క కుమారుడు అనేటువంటి ఇస్సాకును దేవుడు నాకు అర్పించు, నాకు బలిగా సమర్పించు అన్నప్పుడు హోరేబు కొండ మీదకి ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆ దహన బలి అర్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభు అబ్రహామును ఆపాడు. దానికి బదులుగా 1000 సంవత్సరాల క్రితము ఈ లోకమునకు విమోచన కలిగి చేసినటువంటి యేసు క్రీస్తుకు సదృశ్యంగా అక్కడ ఒక గొర్రె పిల్ల ఇస్సాకుకు బదులుగా అర్పించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్థలమును ఈరే అని అబ్రహాము అక్కడ పేరు పెట్టాడు. అందుకే ఆ స్థలానికి ఆ రెండు కలిపినటువంటి మాటే యెరూషలేం. ఈరే ప్లస్ షాలేం, యెరూషలేం అనేటువంటి మాట పుట్టిందని చరిత్ర తెలియజేస్తున్నది. అంతటి శ్రేష్టమైనటువంటి స్థలము, అంతటి ఉన్నతమైనటువంటి స్థలము. ఆ స్థలమును గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్థలము గురించి ప్రభు వేదన పడుతూ ఉన్నాడు. ఆ స్థలము గురించి దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో, నా ప్రజలుగా ఎన్నిక చేసుకున్నాను, నా ప్రజలని నేను ఆశీర్వదించాను, నా ప్రజలు ఏది కావంటే అది ఇచ్చాను, కానీ వారి జీవితాన్ని మాత్రము నా కొరకు జీవించడం లేదు, వారు నా కొరకు బ్రతకడం లేదు, లోకాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. సర్వశక్తిమంతుడైనటువంటి జీవము గల దేవునినైనా నన్ను విడిచి ఈ లోకమును ఆశ్రయిస్తున్నారని ఆయన వేదన పడుతున్నటువంటి పరిస్థితి. వారు చేస్తున్నటువంటి ఆ దోష క్రియలను బట్టి ఆ పట్టణము నాశనము చేయబడుతుంది. ఆ పట్టణంలో ప్రజలు చనిపోతారు, నాశనము చేయబడతారనేటువంటి ఆ జరగనైనటువంటి ఆ సందర్భాన్ని ప్రభువు చూస్తూ దుఃఖిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వదిగా సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఈ స్థలాన్ని అనగా యెరూషలేము కట్టబడినటువంటి స్థలాన్ని కొన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అరవునా అనేటువంటి వ్యక్తి కళ్ళములో అనగా తనకున్నటువంటి పొలములో బలిపీఠము కట్టి యెహోవాకు మందిరము ప్రారంభించాలని ఆలోచన చేసినప్పుడు అతడు ఊరికనే నా దగ్గర కట్టెలున్నాయి, దహన బలికి పశువులున్నాయి, ఈ స్థలము నువ్వు తీసుకో, నీకెంత కావాలంటే అంత తీసుకో అన్నప్పుడు దావీదు అంటాడు, నాకు అదేమీ వద్దు, అది నాకేమీ వద్దు, నేను వెల ఇచ్చి కొంటానని 50 తులములు వెండిని వెలగా ఇచ్చి ఆ స్థలాన్ని కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కొనబడినటువంటి స్థలమే యెరూషలేం అనేటువంటి సందర్భము ఈ చరిత్ర తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు స్థిరపరిచినటువంటి స్థలము, కానీ అంతటి ఉన్నతమైనటువంటి స్థలము నేడు దినాన్ని ద్వేషింపబడుతుంది. ప్రభు మాట ప్రకారం అది ద్వేషించబడుతుంది. ప్రభు యొక్క రెక్కల చాటు నుండి తొలగిపోయింది. కోడి తన పిల్లలు రెక్కల చాటున ఉన్నంత కాలము శత్రువు దాని మీద దాడి చేయలేడు. కానీ ఎప్పుడైతే రెక్కల చాటు నుండి బయటికి వస్తాయో వెంటనే శత్రువు వచ్చి దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రభు యొక్క రెక్కల చాటున యెరూషలేము పట్టణము ఉంచబడిందో
ఏ దుష్టుడు కూడా యెరూషలేములో అడుగు పెట్టలేదు. దాని మీద యుద్ధము చేయడానికి ప్రయత్నము చేయలేదు. ఎప్పుడైతే ఆయన రెక్కల చాటు నుండి కోడి పిల్లలు తొలగిపోయినట్లు ఇశ్రాయేలు ప్రజలు తొలగిపోయారు, అప్పుడే శత్రువుకి అప్పగింపబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయములో మనం చూస్తున్నట్లయితే క్రీస్తు పూర్వము 1005వ సంవత్సరములో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను 7 కొండలు కలిగినటువంటి యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి 7 కొండలపై యెరూషలేము దేవాలయం నిర్మించినటువంటి సందర్భము చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. దానికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ, యెరూషలేము పట్టణమే 7 కొండలను మీద కట్టబడి ఉన్నటువంటి పట్టణము. అందుకే చరిత్ర కలిగినటువంటి పట్టణము, ఎత్తైనటువంటి పట్టణము, శ్రేష్టత కలిగినటువంటి పట్టణము, దేవుడు ఆశీర్వదించినటువంటి పట్టణము, అన్నిటికంటే మిన్నగా ఆయన సింహాసనము స్థిరపరచబడినటువంటి పట్టణం. అటువంటి పట్టణాన్ని ప్రభు శిక్షించబోతూ ఉన్నాడు. ఎందువలన? ఆ పట్టణము చేసినటువంటి దోషక్రియలు. నేటి దినాన్ని మనము శిక్షించబడుతున్నాము, మనము పీడించబడుతున్నాము, మనము వేదనకు గురవుతూ ఉన్నాము అంటే ఒకవేళ మనము చేసినటువంటి దోషక్రియలు ఏమైనా ఉన్నాయేమో. దేవుడి దినాన్ని మన చెయ్యి విడిచిపెట్టాడు అంటే, ఆయన రెక్కల చాటు నుండి మనం తొలగిపోయామంటే, ఆయన మనలను విడిచిపెట్టలేదు, కానీ మనమే ఆయనను విడిచిపెట్టేశాం. నా కుమారుడు ఆయన చేతులు చాచి ప్రతిదినము నిన్ను పిలుస్తూనే ఉన్నాడు, కానీ ఆయన రెక్కల చాటు నుండి తొలగిపోయింది. మనము మాత్రమే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 7 కొండలపై యెరూషలేము దేవాలయము, యెరూషలేము పట్టణము నిర్మించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ని ప్రాముఖ్యత కలిగినటువంటి యెరూషలేము పట్టణాన్ని చూసి ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. నీలో ఏ శ్రేష్టత ఉందని ప్రభు నిన్ను చూసి నమ్మాలి. నీలో ఏ గొప్ప కార్యం ఉందని ప్రభు నిన్ను చూసి సంతోషించాలి. నీ సంఘములో ఏ అద్భుత కార్యాలు జరుగుతున్నాయని దేవుడు నిన్ను చూసి సంతోషించాలి. నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, గ్రామాన్ని చూసి ప్రభు సంతోషించాలంటే మన క్రియలు ఏ విధముగా ఉండాలి? యెరూషలేమును చూసి కన్నీరు పెడుతున్నటువంటి ప్రభు నీ కుటుంబాన్ని, నా కుటుంబం లేక నీ గ్రామాన్ని, నా గ్రామాన్ని చూసి ఆయన వేదన పడుతూ ఉన్నాడేమో. కాబట్టి మన జీవితాలు మార్చుకొని, మన జీవితాలు ప్రభువుకు అప్పగించి, ప్రభు చిత్తమునకు లోబడినటువంటి వారముగా ఉండాలి. ఆయన మట్టలాదివారము దినాన్ని, అది మట్టలాదివారం అయిపోయినటువంటి తరువాత దినాన్ని ఆయన ఒలీవల కొండను దిగుతూ ఈ మాటను మాట్లాడుతున్నటువంటి మాటగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత శ్రేష్టత కలిగినటువంటి పట్టణము, అంతగా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి పట్టణము దేవుని చేత దూషింపబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు దూషింపబడుతుంది? అయ్యో, ఒక ప్రక్కైన వేదన పడుతుంది, నా ప్రజలు నా మాట వినడం లేదు. ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినట్టు లోక రక్షకుని చంపడానికి ప్రయత్నము చేసినటువంటి పట్టణము కనుక ఆ పట్టణానికి శ్రమ అని, ఆ శ్రమను చూసి ప్రభు వేదన పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పట్టణం గురించి ప్రభు అంటున్నటువంటి మాట మనము చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము
37, 38 వచనాలలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఇంటిని, కానీ మీరు రానొల్లకపోతిరి. ఆ యెరూషలేమును చూసి దుఃఖిస్తూ, ఎందుకు దుఃఖిస్తూ ఉన్నాడు? అయ్యో, నా దగ్గరికి రండి, నా రెక్కల నీడకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి నా ప్రజలారా, నా జనులారా, నా మాట ఆలకించండి. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు విననొల్లకపోయిరి. ఆయన మాటను ద్వేషించారు, ఆయన మాటను త్రోసివేశారు. కనుక ఎంతటి భయంకరమైనటువంటి శిక్ష రాబోతుందో దానిని చూసి ప్రభు, అనగా యేసు క్రీస్తు ఆరోహణమైన తరువాత సుమారు 30 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన, 40 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగిందనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చూసుకోవాలి. యేసుక్రీస్తు దుఃఖించి కన్నీరు విడిచి ఏడ్చినటువంటి ఆ సమయము తర్వాత 40 సంవత్సరాలకు యెరూషలేము సమూల నాశనమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేము గురించి, దానికి జరగని సంగతుల గురించి ముందుగా చూస్తూ ప్రభు అంటున్నటువంటి మాట, ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకు ఎంతో మేలు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వార్థ పత్రిక పాఠ్య భాగమును మనము జ్ఞాపకం చూసుకుంటూ ఉన్నప్పుడు పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యము, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రతి ఒక్కరూ అనేక రకములైనటువంటి వరములు పొందుతారు. పొందినటువంటి వరములను మనము మన స్వార్థ ప్రయోజనాల కొరకు వినియోగించుకోకూడదు, కానీ దేవుని సేవా పరిచర్య జరిగించుట కొరకు వినియోగించాలని అక్కడ పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 4వ వచనము చూసినప్పుడు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ యొక్కడే. అనేక రకమైన కృపావరం ఉండొచ్చు, జ్ఞానం ఇచ్చి ఉండవచ్చు, ధనమై ఉండొచ్చు, వాక్చాతుర్యం, లేక చక్కని గానము చేసే మంచి చాతుర్యమిచ్చుడు, వాయిద్యాలు వాయించగల చాతుర్యము, ఇంకా ఎన్నో రకమైనటువంటి కృపావరములు దేవుడు నీకు ఇచ్చాడు. అవన్నీ దేవుని యొద్ద వచ్చినవే, దేవుని యొద్ద నుండి వచ్చినవి. కేవలం నీకు ఇవ్వబడినటువంటి ప్రతి కృపావరాన్ని కూడా ప్రభు కొరకు వినియోగించాలనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి 3 వచనాలలో అంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అనగా తండ్రి యొద్ద నుండి పంపబడినటువంటి ప్రతి వరము కూడా అది ఆత్మ సంబంధమైనది. శారీరక సంబంధమైన వరములని వాటిని దుర్వినియోగం చేసుకోకూడదు. నీ కొరకు, నీ కుటుంబము కొరకు, లేక నీకు ఇష్టమైన వారి కొరకు వాటిని వినియోగించకూడదు. కానీ ప్రతిఫలం ఆశించకుండా ఆ కృపావరములు నీకు ఇవ్వబడినటువంటి దానిని బట్టి ప్రభువును మహిమపరచాలనే సత్యాన్ని అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంతకు ముందైతే ఒకప్పుడు మీరు దేవుని నెరిగినటువంటి వారు, మాటలాడలేనటువంటి మోగ జీవులు ఎదుట జీవించినటువంటి వారు, కానీ ఇప్పుడు దేవుడు ఆత్మ ద్వారా మీరు మాట్లాడగలుగుతూ ఉన్నారు. ఆత్మ ద్వారా శక్తిని పొందుతూ ఉన్నారు. ఆత్మ ద్వారా అనేక వరములు పొందుతూ ఉన్నారు. ఆ పొందినటువంటి వరములు ప్రభు కొరకు వినియోగం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్క పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినటువంటి వరములు మాత్రమే
యేసుక్రీస్తు రక్షకుడు, నన్ను రక్షించిన వాడు ఆయనే, లోకాన్ని రక్షించేవాడు ఆయనే, ఆలోచన చెప్పినవాడు ఆయనే. ప్రతి వ్యక్తి దీవించబడుతున్నారంటే దీవెన ఆయనదే అని చెప్పాలి. నేను ప్రార్థన చేశాను, మీరు దీవించబడ్డారు, అది వాస్తవము కాదు. ప్రభు దీవించాడు. స్వార్థ ప్రయోజనాల కొరకు దేవుని ఆత్మను తన స్వంతముగా వాడుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అది దేవునికి మహిమ కలగాలి అంతే. ఏ విధముగా దేవుడే మహిమ పొందాలి. అందుకే పౌలు, నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే బ్రతుకుతాను, నా శరీరం అందైనను ఆయన కనపరచబడాలి, మహిమపరచబడాలి. మరి నీవేమంటున్నావు? ఇదంతా నా ఘనత, నా గొప్పతనము, నేను చేసినందువలన. నీవు నేను చేస్తే దేవుడు ఎందుకు? కానీ దేవుడు చేసినటువంటి కార్యము అంటాడు, అది చెవులకు వినపడదు, కానీ చెవులకు వినపడదు, కంటికి కనపడదు, హృదయమునకు గోచరము కాదు. ఆయన ఏ రీతిగా నీ కార్యాన్ని సఫలము చేశాడు నీకు అర్థము కాదు, కానీ చేసిన వాడు మాత్రము ఆయనే అని మనం విశ్వసించాలి, నమ్మాలి, ఆయనే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి కాలంలో మనం చూసినప్పుడు దేవుని మాటలు అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలిగ చేయుచున్నాడు. ఏ కార్యము ఎవరికి ఇచ్చినప్పుడు, ఏ ఆత్మ వరము ఎవరికి ఇచ్చినప్పటికీ ప్రభు మహిమపరచబడి ఆయన ఉద్దేశించినటువంటి కార్యము సఫలము చేయబడాలనేటువంటి ఉద్దేశముతో ఆయన ఆ కృపావరములను మనుష్యులకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలలో క్రీస్తును ఎంతవరకు మన హృదయాలలో ప్రతిష్ఠించుకున్నాము. నీ దేహము దేవుని ఆలయము అని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో తెలియజేస్తున్నాడు. నీ దేహము దేవుడి నివాసమై ఉందా? అదే మందిరమై ఉండాలి, అదే మందిరమై ఉండాలి. యెరూషలేము పట్టణము లేక యెరూషలేము దేవాలయం గురించి ప్రభు అంటున్నాడు, ఈ దినమైనను సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకునేలా నీకు మేలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో కరోనా వ్యాధి భయంకరంగా ప్రబలుతూ ఉంది, ప్రజలను భయభ్రాంతులు చేస్తుంది. ఇది ఎప్పటికీ ముగింపు అవుతుందో, అసలు ముగింపు అవుతుందో లేదో తెలియనటువంటి అంధకార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మనం నలిగిపోతూ ఉన్నాం. కాబట్టి మనకు ఆధారభూతుడైనటువంటి రక్షణకర్త అయినటువంటి ప్రభువును మనం ఆశ్రయించి ఆయన ప్రక్కకు వెళితే, ఆయన దాపుని చేరితే నిన్ను రక్షిస్తాడు. యెరూషలేము ప్రజలు ఆయన దాపుకు చేరలేదు, ఆయన మాట వినలేదు, కనుక ఆ నాశనము వారికి సంభవించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మనం అందరము కూడా, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మనమందరము కూడా ఆయన రెక్కల చాటుకు చేరి సేద తీర్చబడినప్పుడు ఏ వ్యాధి, ఏ చెడు మనకు తాకదు, మనలను సోకదు, మనలను ముట్టదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేమును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకో, అయ్యో ప్రభు, నా జీవితము నీ దృష్టికి ఎలాగూ ఉంది? ఒకవేళ నీ దృష్టికి నేను దోషిగా ఉన్నానా? నా దోషమును కడుగు, నా పాపమును ప్రక్షాళన చెయ్యి అని ప్రభువుని అడిగితే తప్పక ఆయన చేస్తాడు. కానీ యెరూషలేము ప్రజలు అడగలేదు. మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు.
ఆ దోషము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు. కావాలని ఆ యొక్క ఉగ్రతను తెచ్చుకుంటున్నారు. అయితే మనం ఈ దినాన్ని ఏమై ఉన్నాం? మనము దేవుని మాటలు వినక ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నామా? దేవుని మాట విని ఆయనకు లోబడి ఆ ఉగ్రత దినమును తప్పించుకొని ఆయన నిత్య రాజ్యంలో వారసులుగా ఉంటున్నామా? మనల్ని మనము తెలుసుకుని ఈ ఉదయకాల సమయంలో ప్రభు చిత్తాన్ని గుర్తెరిగి ఈ లోకములో మనం ఆయన బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేనుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ నందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా దేవ, మా పరిశుద్ధ రక్షక, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా సంఘమును మా గ్రామమును మీరు జ్ఞాపకం చేసుకుని భయంకర విపత్తు నుండి ప్రభు తొలగించారు. ప్రభు నీకు వందనాలు. అయితే తండ్రి, మా గ్రామములో ప్రభు మా సంఘ విశ్వాసుల లోపమో ఎవరి లోపమో మా లోపమో తెలియదు కానీ ప్రభు సాతానుడు ప్రవేశించి గలిబిలి చేస్తున్నాడు. ప్రభు నీ కృప మాకు దయచేయండి నాయన. సాతాను బంధకాల నుండి మమ్మల్ని విడిపించండి ప్రభు. ఈ కరోనా వ్యాధి సోకినటువంటి ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. నీ రక్తదారుల బిడ్డల్లో ప్రోక్షింపచేసి బలమైనటువంటి వారుగా తిరిగి బిడ్డలను త్వరితగతిని తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంకను మరి ఎవరికి సోకకుండునట్లు ప్రభా నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంహారదూత తండ్రి ఏ గృహము తండ్రి తాకకుండునట్లు నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభు. నీకు వందనాలు ప్రభా. మా సంఘములో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటున బలపరచండి. యెరూషలేము పట్టణము ప్రభా ఎంతటి భయంకరమైనటువంటి స్థితిలో ఉందో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మనం ఈ దినాన్ని ప్రభా నేను పాపిని అని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే తప్పక నీవు కనికరిస్తావు నాయన. ఒప్పుకునే మనస్సు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
మహిమగల రాజా, మహోన్నతుడా, నీకు వందనాలు. మా సంఘ పెద్దలను, కమిటీ సభ్యులను, స్త్రీల సమాజం వారిని, వృద్ధులను, పెద్దలను, ప్రతి ఒక్కరిని ప్రభా నీ కృప చేత కాపాడి సంరక్షించండి. నీ రెక్కల చాటును భద్రపరచండి. ఆరోగ్యం ఇవ్వండి. శక్తి బలాలతో నింపండి ప్రభా. ప్రతి బిడుకు తండ్రి నీ యొక్క పరిశుద్ధ రక్తము ప్రోక్షింపబడడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ను పెంచుకునే శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది చిన్న బిడ్డలతో ప్రభా బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. తండ్రి, చిన్న బిడ్డలు తండ్రి గాయపడి కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించండి నాయన. ప్రేమగల దేవుడవు, కనికరించే దేవుడవు, కృప చూపించే దేవుడవు ప్రభా. ఈ వైరస్ ప్రభావం నీవు ప్రేమించినటువంటి ఏ బిడ్డకు రాకుండానట్లు నీ దూతల సంరక్షణలో ఉంచండి ప్రభా. అలనాడు యెరూషలేము మీదకి సన్హెరీబు రాజు యుద్ధముకు వచ్చినప్పుడు ఒక్క అంగుళమైన, ఒక్క అడుగైనా యెరూషలేము భూభాగములో శత్రువు అడుగు పెట్టలేడని ఆజ్ఞాపించినటువంటి దేవుడవు ప్రభా. మా గ్రామమును నీ యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలను మీరు రక్షించండి, కాపాడండి ప్రభా. మా గ్రామాన్ని, మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరే తండ్రి, కరోనా వైరస్ మీద తండ్రి శాస్త్ర చేస్తూ తండ్రి ఆ వ్యాక్సిన్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉండగా తగినటువంటి ఆలోచన దయచేయండి ప్రభా. ఈ కరోనా విషయంలో ఎంతో శ్రమ పడుతున్నటువంటి డాక్టర్లను బట్టి, నర్సులను బట్టి, ఆశా వర్కర్స్ని బట్టి, ప్రభుత్వాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థను బట్టి కొన్ని వందనాలు ప్రభా. బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ కరోనాను రూపుమాపండి నాయన, నీకు వందనాలు. ఈ సన్నిధి, నీ ప్రసన్నత, నీ కాపుదల మా సంఘానికి, మా సంఘ బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో రాజమండ్రి నుండి ప్రభు ఇక్కడికి రావడానికి కృప చూపించావు ప్రభా. ఆరాధనలో పాలు పంపులు పొందడానికి కృప దయచేసావు నాయన. ఆరాధన అనంతరము తిరిగి వెళ్ళడానికి నీ కృప దయచేయండి ప్రభా. నీ దాసునైన నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రెక్కల చాటును బలపరచండి. మరొక పునరుద్ధాన దినంలో నీ సన్నిధులు నిన్ను ఆరాధించే యోగ్యతను, భాగ్యాన్ని మాకు దయచేయమని మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నీ కృప చేత మమ్మల్ని నడిపించమని, నీ కనికరముతో నింపుమని, నీ యొక్క రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచమని ప్రభు. ఈ లైవ్ ప్రోగ్రాంలో మాతో ఏకీభవించినటువంటి సత్యనారాయణ గారిని, అభిషేక్ని, నానిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ దీవులతో నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమును బట్టి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనకు ఆహారం నీడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలకు తగ్గిడి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ప్రభుని ఆశ్రయించును కాపాడుగాక. ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసి కరుణించుగాక. ప్రభుని మీద తన సన్నిధి కాంతులు దింపజేసి నీకు సమాధానము కలిగి చేయునుగాక. దీవెనలతో
నరింప పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.